హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కేదార్నాథ్ ట్రెక్కి వెళ్తున్నాం అనమాట. నేను ఢిల్లీ నుంచి ఇదే అనమాట మన పికప్ పాయింట్ డెహ్రాడూన్లో. సో దీన్ని ప్రిన్స్ షాక్ అంటారు. సో ఇక్కడ బండ్లన్నీ నిలబడతాయి అనమాట. ఇక్కడికి వచ్చి మన బండి చూసుకొని ఏ బండి అయితే ఆ బండి ఎక్కిపోవడమే అంతే. వెళ్ళలే మనవాడు బస్సు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం అన్నాడు, చూడాలా. లెట్స్ గో. సో ఇది డే 1లో వచ్చేసేసి ప్రిన్స్ షాక్ మన పికప్ పాయింట్ అనమాట. సో డే 1లో మనం ప్రిన్స్ షాక్ డెహ్రాడూన్ నుంచి సంక్రీ విలేజ్ పాయింట్కి వెళ్తాం అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటాము. సో ఇప్పుడు పికప్ పాయింట్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు బస్సు ఎక్కాను 8 o'clock. మనం పోయే దారి అంత ఇట్లా ఉంటుంది. ముందు బస్సు వస్తుంది, సైడ్లో ఏమో ఇక్కడ డ్రిల్లింగ్ జరుగుతుంది. మనం ఏమో వెనక్కి కొడుతున్నాము. దారి ఉండదు, పాడు ఉండదు, దోలు తీరుతుంది. సో ఈ రూట్ అంతా మొత్తం హిల్ స్టేషన్స్ అనమాట, అంతా ఇలానే ఉంటుంది. అంత ట్రాఫిక్. సో ఈ ట్రెక్ డీటెయిల్స్ వచ్చేసి నేను బుక్ మై హ్యాకింగ్ చేసుకున్నాను అనమాట. సో నాకు అప్రాక్సిమేట్లీ 5,000 పడింది. సో టోటల్ ట్రెక్ అంటే ఇంక్లూడింగ్ ట్రైపోల్ ఒకటే అనమాట. షూస్ అండ్ క్లాత్స్ తీసుకోవాలనుకుంటే అంటే ట్రెక్కింగ్ క్లాత్స్ కానీ ట్రెక్కింగ్ షూస్ కానీ అవి సపరేట్ కాస్ట్ అనమాట. సో దారిలో లొకేషన్ చాలా బాగుంటాయి అనమాట. దూరంగా అనిపించేదే మంచి పర్వతం. ఆడదాకా ఇప్పుడు దాకా ఎవడు పోలేదంట. ఆయన డ్రైవర్ అన్న చెప్తున్నాడు. సో మనకు ఆన్ ద వే వచ్చేసేసి లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. అసలు బ్రెత్టేకింగ్ వ్యూస్ ఉంటాయి. అలా గంగా రివర్ ఫ్లో అవుతుంటుంది కొండల మధ్యలో. ఆ వ్యాలీస్, ఆ రివర్, ఆ వైబ్ అంతా చాలా సూపర్గా ఉంటుంది అసలుకి వ్యూస్ వచ్చేసేసి. సో ఇంకా టెంపోలోనే ఉన్నాం అన్నమాట. సో డెహ్రాడూన్ నుంచి సాంగ్రీ విలేజ్ వెళ్ళడానికి 8 hours పడుతుంది. అంటే డే 1 అంతా ట్రావెలింగ్లోనే సరిపోద్ది అనమాట. సో మొత్తం ట్రావెలింగ్ మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోండి. 9 hours or 10 hours ఆఫ్ ట్రావెలింగ్ ఉంటుంది ఫస్ట్ డే 1. చాలా టైర్డ్ అయిపోతారు అసలుకి. అండ్ ఫుల్గా ఈ ట్రాఫిక్ ఉంటుంది దారిలో. ఓన్లీ సింగిల్ వే అనమాట. చాలా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు దారి అంతా బ్లాక్ అయిపోద్ది అనమాట. సో నేను సాంగ్రీ విలేజ్ రీచ్ అయ్యేసరికి నైట్ 8 అలా అయింది. ఎందుకంటే వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి, అందులో డ్రాప్. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మన సాంగ్రీ విలేజ్లో ఉన్నాం. అక్కడ దూరంగా కనిపించేది అంతా హిమాలయన్ మౌంటైన్స్, కొద్దిగా మంచి ఉంది చూడండి. సో ఇది వచ్చేసేసి మన ట్రెక్ బుక్ మై హైక్స్ కంపెనీ అనమాట. సో ఇక్కడ స్టే ఇచ్చారు ఇలాంటి రూమ్స్లో. మేము 7 మంది ఒక చోట ఉన్నాం అనమాట. సో ఇట్లుంటాయి వ్యూస్. ఇక్కడ మనకన్నీ రెండలు దొరుకుతాయి. రెండల్లో తీసుకోవచ్చు బ్యాగులు మొత్తం ఏదైనా దొరుకుతుంది అండవాళ్ళు తప్పక. సో లెట్స్ గో. సో మనం టాప్లో ఉన్నాం. ఇట్స్ ఎ వెరీ గుడ్ వ్యూ, నైస్. సో ఇంకా మార్నింగ్ అయింది. ఇది అందరం వెళ్తున్నాము, అందరం రెడీ అయినాము. ఇప్పుడు ఈ కొండ ఉంది కదా, ఆ సన్లైట్ కనిపించేది, ఆ కొండ ఎక్కాలంట ఫస్ట్ డే. లేదు, ఇంకా చాలా దూరం ఉంది, 3 kilometers ఈరోజు. మధ్యాహ్నం 2 కల్లా రీచ్ అవ్వాలన్నారు. లెట్స్ గో. బ్యాగ్ అంతా సర్దేసిన, ఇట్లా పోతా ఉంటారు. లెట్స్ గో. ఇంకా ట్రెక్ స్టార్ట్ అయిపోయినాం అనమాట పైకి. ఇక్కడ మీకు కనిపించే బ్యాగ్స్ కానీ ట్రెక్కింగ్ బ్యాగ్స్ కానీ లేకుంటే స్వెటర్స్ కానీ అన్ని రెండలు దొరికినాయి అనమాట. అన్ని రెండల్లో తీసుకున్నా ట్రెక్కింగ్. సో పొద్దున్నదన్నమాట. సో ఈ మా టెంట్లు వసతి గృహాలు, 3 పడుకున్నాం దీంట్లో. ఫారెస్ట్ అంతా ఇట్లా ఉంటుంది. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ట్రాపికల్ ఎవర్గ్రీన్ అన్నారు, టెంపరేట్ ఎవర్గ్రీన్ అర్థం కాదు, టెంపరేట్ అని అనుకుంటా. అండ్ అన్నీ కొండలు ఇక్కడ మన వాళ్ళ అన్నమాట అంతా. మనం బేస్ క్యాంప్ వచ్చామన్నమాట. ఇది జూదకా తలాబ్ బేస్ క్యాంప్. సో ఈ నుంచి జూదకా తలాబ్ లేక్ వెళ్ళాలి. సో ఇది దారి వెళ్తున్నాము. లెట్స్ గో. సో ఇప్పుడు మనం పైన రీచ్ అయ్యామన్నమాట. ఇదే జూదకా తలాబ్. సో ఇది ఫ్రోజన్ అయింది కొద్ది సైడ్, అవతల సైడ్ ఏమో కొద్దిగా వాటర్ ఉన్నాయన్నమాట. సో జస్ట్ ఇక్కడ నిలబడి ఫోటోలు తీసుకోవడం. మధ్యలోకి పోలేము, ఆ కొద్దిగా వాళ్ళు వెళ్ళారు కదా, కొద్దిగా దాటచ్చు అనమాట. ఇంకా అవతల పోలేమన్నమాట. మనం కాలు పెడితే బరువుకి దిగిపోతాము. సో ఇక్కడ చుట్టుపక్కల చూస్తే కొద్దిగా అంతా ఫారెస్టే, వుడెన్ ఫారెస్ట్ టోటల్. సో మధ్యలో ఆ వాటర్ అని వచ్చి స్టోర్ అవుతాయి కదా, అలాగే చిన్న ఒక పాండ్ అయిందనమాట. లెట్స్ గో. సో ఇదేమన్నమాట. ఇంచి దాటుకుంటూ వచ్చేసిన ఊరికట్ట చిన్నగా, ఏం లేదు, అంత గట్టిగా ఉంది. అందరు దాటుకుంటూ వస్తారు. అంత గడ్డగట్టింది అంతే, ఏం లేదు. ఇక్కడ ఉండే నీళ్ళు గడ్డగట్టినాయి అంతే, ఏం లేదు. దట్స్ ఇట్. ఇది దారి అనమాట. ఇంకా ఇట్లా పైకి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి ఆ దారిలో రేపు మార్నింగ్. లెట్స్ గో. మన ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారనమాట. ఇప్పుడే పైనుంచి ట్రెక్ చేసి వచ్చిన అనమాట. ఇదిగో చిన్నోడు ఉరుకుతున్నాడు. బాబాయ్ ఆకలి ఎక్కువైందట్టుంది. ప్రస్తుతం ఇక్కడ డిన్నర్ కోసం ఆగాను అనమాట.
సో ఇంకా జూదాకా తలాబ్కి వెళ్ళి జూదాకా తలాబ్ నుంచి రిటర్న్ అయ్యాను అనమాట ఈవినింగ్కి మళ్ళీ బేస్ క్యాంప్ అక్కడ దగ్గరలోనే ఉంటుంది అనమాట కొద్ది దూరంలో. సో అక్కడికి వచ్చేసేసి ఇంకా నైట్ ఫుడ్ తినేసేసి ఇంకా మార్నింగ్ లేసాము. సో ఇది మార్నింగ్ వ్యూస్ అనమాట జూదాకా తలాబ్లో. చాలా బాగుంటుంది అనమాట మార్నింగ్ అక్కడ మొత్తం హిల్ స్టేషన్స్ మధ్యలో క్యాంపింగ్ వేసుకొని నైట్ మామూలుగా స్టార్ గేజింగ్ చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట వ్యూస్ అనేవి. సో ఇదంతా అటు క్యాంప్ సైట్ వ్యూ అనమాట జూదాకా తలాబ్లో. సో నౌ ఇక్కడ నుంచి మనం జూదాకా తలాబ్ నుంచి కేదార్కంద బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ చేసుకుంటే కేదార్కంద బేస్ క్యాంప్కి వెళ్తాను అనమాట. సో ఇంకా నా థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను నేను. సో ఇంకా రెడీ అవుతున్నాను అనమాట ట్రెక్కింగ్కి. సో ఈరోజు కేదార్కంద బేస్ క్యాంప్ రీచ్ అవ్వాలి. ఇంకా స్టార్ట్ చేసాము పుషప్స్ తోటి 5 పుషప్స్ చేసి ఇంకా అక్కడ అందరితో మాట్లాడేసి హౌ ఇస్ ద జోష్ అని హాయ్ సార్ అని చెప్పేసేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. సో ఇంకంతా అయిపోయింది. ఇంకా రూట్లో ఇంకా వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో రూట్ వచ్చేసేసి ఇలా ఉంటుంది అన్నమాట. సో మొత్తము మామూలుగా అయితే మంచు ఉండాలి, కానీ నేను పోయినప్పుడు అసలుకు జనవరిలో మంచు లేదు. సో అది చాలా డిసప్పాయింటింగ్ థింగ్ అనమాట. మొత్తం ఇక్కడ మంచిగా హిమాలయస్ కనబడుతున్నాయి. సో ఇలాగ కొద్దిగా మంచు చూడొచ్చు అనమాట. ఎక్కువ మంచు లేదు ఇయర్ జనవరి 2026 అనమాట. ఇక్కడ దూరంగా ఉన్న వాటిలలో మంచు ఉంది లైట్గా, కానీ ఈసారి ఎక్కువ లేదు. మామూలుగా అయితే ఇయర్ అంతా మంచుతో కప్పబడి ఉంటుందంట, కానీ ఈసారి మంచు లేదు, బొంచు లేదు, అంత బొంతలు అన్నీ ఇక్కడ ఇల్లులు ఉంటాయి కొన్ని. సో ఇది దారిగా వెళ్ళాలి బైక్కి. ఇక్కడ చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో, మొత్తం హిల్స్. ఇక్కడ దూరంగా కొద్దిగా మంచు ఉంది, అక్కడ జూమ్ చేసి చూపిస్తా, లైట్ కొద్దిగా మంచు ఉంది. సో ఇక్కడ నుంచి చాలా ట్రెక్స్ వెళ్తాయంట సంక్రీ నుంచి. ట్రెక్ లీటర్ చెప్పాడు. సో ఇంకా ముందు ఉంది మనం పోవాల్సిన దారి ఇంకొద్దిగా. లెట్స్ గో. కొద్దిగా టెరైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. వచ్చేసామన్నమాట బేస్ క్యాంప్కి. ఇదే కేదార్కంద బేస్ క్యాంప్ అనమాట. అక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ ఆ బేస్ క్యాంప్ నుంచి, జూదాకా తలాబ్ బేస్ క్యాంప్ నుంచి. అసలుకి ఇది నిన్ననే అయిపోగొట్టాల్సింది 2.5 కిలోమీటర్లు. అసలు నిన్ననే ఈ బేస్ క్యాంప్ రీచ్ అయ్యి ఈరోజు మార్నింగ్ సమ్మిట్కి వెళ్ళిపోయేటోళ్ళము. వీళ్ళంతా ఈ ప్యాకేజీలు గిక్కేజీలు కంపెనీస్ వస్తే ఇదే ప్రాబ్లం. కానీ మనం సోలో ట్రెక్కింగ్ చేసినా కానీ అంతే పడుతుంది మనకు ప్రైస్. సుమారు అరౌండ్ 4,000 అలానే పడుతుంది, అది తేడా ఏమి ఉండదు. సో ఇదే బేస్ క్యాంపు. ఈ నుంచి రేపు పొద్దున సమ్మిట్కి 3 గంటలకు లేపుతారంట. 3 గంటలకు లేచి పోయి సన్ రైజ్ చూసి రావాలి. ఇదేనేమో కొండ కూడా. సో బేస్ క్యాంప్ వ్యూ అయితే ఇలా ఉంది, మొత్తం మళ్ళీ అయ్యే కొండలు. సో మొత్తం అదే చెట్లు. సో ఇక్కడ మనకు ఒక తినడానికి ఏమైనా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మామూలుగా అయితే సోలో ట్రెక్కింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ టెంట్ రెంట్ తీసుకొని, ఇక్కడ అన్న వాళ్ళని అడిగినా అనమాట. అన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 1000 రూపీస్ అంటున్నారు. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్ అనమాట. సబ్మిట్ నుంచి వెళ్ళిపోయేదాకా 1000 రూపీస్. భాయ్ ఆప్కా నామ్ భాయ్? థ్యాంక్ యూ భాయ్. ఇది పైన క్యాంటీన్ అనమాట. అంత కుకింగ్ చేస్తారు వీళ్ళు. సో బేస్ క్యాంప్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా మా టెంటర్లో మేము వెళ్ళిపోయాం అనమాట. సో రేపు మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అవుతుంది అనమాట ట్రెక్కింగ్ టువర్డ్స్ పీక్. సో రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే టెంపరేచర్ చాలా లో ఉంది, ఛార్జింగ్ కూడా లో ఉంది. బయటికి చేతులు తీస్తే గడ్డగట్టిపోతున్నాయి అనమాట. నైట్ ఏమో -9 degrees Celsiusకు పడిపోయింది. సో నైట్ ఫుడ్ తినేసేసి ఎర్లీగా పడుకొని మామూలుగా ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా స్టార్ట్ అయిపోయి రీచ్ అయిపోయాను అనమాట పీక్ దగ్గరికి. సో పీక్ అనేది ఇలా ఉంటుంది అనమాట. టాప్ ఆఫ్ ది పీక్ వచ్చేసేసి సో టెంపరేచర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఈవెన్ ఇన్ ఎర్లీ మార్నింగ్ కూడా ఖచ్చితంగా జాకెట్ అయితే వేసుకోవాలన్నమాట. సో లేకపోతే చాలా కష్టము ఆ టెంపరేచర్స్. కానీ సన్ రైజ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలుకి మంచు, అసలుకి ఆ వ్యూస్ కానీ ఆ క్లౌడ్స్ మధ్యలో అలా సన్ రైజ్ చూడడం కానీ చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట.
అక్కడికి వెళ్ళడం అనేది. వచ్చేసినాం మనం టాప్ మీదకి. ఇదే టాప్ అనమాట, 12,500 feet. ఇదిగో సన్ రైజ్ అవుతుంది, ఇంకా అవ్వలేదు, స్లోగా అవుద్ది. సో వ్యూస్ అనేది ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట, ముందు వెళ్ళి చూద్దాం. సో వచ్చేసామన్నమాట మనం కేదార్కాంత సమ్మిట్ పీక్కి. సో ఇక్కడ అన్ని కొన్ని హిమాలయస్ ఉంటాయి, అక్కడ చూస్తే కొద్దిగా మంచు కూడా కనిపిస్తుంది. సో సన్ రైజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట, శివుంది. సో ఇదంతా వ్యూ, మన వాళ్ళు అంతా ఎక్కుతున్నారు. हाय मॉर्निंग व्यू, गुड मॉर्निंग सभी को। केदारकांठा समिट से एक सफलतापूर्वक ट्रैक जो हम लोगों ने पूर्ण किया। रात के 2 बजे स्टार्ट किया, 6:30 बजे कंप्लीट किया -डिग्री टेम्परेचर में। और ये हम आपको डायरेक्ट दिखा रहे हैं केदारकांठा समिट से मॉर्निंग का व्यू। जय हो केदारकांठ बाबा की। कहते हैं इनका शंकर जी से रिलेशन है इस जगह का, तभी लोग इतना यहाँ पे मान्यता मानते हैं और आते हैं। जय हो केदारकांठा बाबा की। సో ఇంకా సమ్మిట్ చూసేది అయిపోయింది, ఇంకా రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అన్నమాట. ఇంకా సన్ రైజ్ చూసేసేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు కేదార్కాంత బేస్ క్యాంప్. సో ఇప్పుడు ఇంకా దారిలో వెళ్తున్నాం అన్నమాట బేస్ క్యాంప్ నుంచి. ఇట్లా పైగా ఉంటుంది, చెట్లతో ఇట్లా ఎక్కుంటా పోవాలి మనం. సో మామూలు మన ఊళ్ళో కొండలు ఎక్కినట్టు, కానీ మంచు లేదు ఈసారి. జనవరి 2 కురిసిందంట మంచు. లాస్ట్ డే ఆఫ్ ట్రెక్కింగ్ అనమాట. లాస్ట్ డే నిన్న నైట్ కేదార్కాంత బేస్ క్యాంప్ నుంచి జూడక తాలూకు వచ్చినాము. సో మార్నింగ్ వ్యూ 7 అవుతుంది టైము, సారీ 8 అవుతుంది. సో ఇది వ్యూ. ఇక్కడ కనిపించే రెడ్ టెంట్ ఉంది, ఇంకా ఇదన్నమాట. సో ఇక్కడ ఈ కంపెనీ నేమ్ సేమ్ వ్యూస్, మంచి ఏం పర్లేదు, స్నో ఏం లేదు, మామూలే. ఐస్ అయితే ఇట్లా కొద్దిగా ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. ఈరోజు మనకు రాజ్మా చావలు ఇచ్చారు, అన్నము, కర్రీ, చిన్న ఐస్ గడ్డగట్టుకుపోయి ఉంటుంది అంతే. ఇదే వ్యూ. అయిపోయింది ట్రెక్. వచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట. సో పైన మీరు చూస్తే కొంతమంది దిగుతూ ఉంటారు. సో అందరూ అదే బేస్ క్యాంప్ సాంక్రీకి వెళ్తారు. ఈ నుంచి ఇంకా గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ అట్లా అంతే అయిపోయింది. ఇదంతా లొకేషన్స్ ఇక్కడ నుంచి. అయిపోయింది ట్రెక్కింగ్. అదిగో మా ముందు వెళ్తున్నారు కదా ఒక అమ్మాయి, ఇంకా 3 అబ్బాయిలు, వీళ్ళంతా మా టీమే అనమాట. ఇదిగో అదే హోమ్ స్టే. ఇక్కడ నుంచి హరికీదున్నాని ఇంకొక ట్రెక్ ఉంది, దానికి కూడా ఇక్కడ నుంచే అనమాట వెళ్ళేది, సాంక్రీ నుంచి ఓస్లా అని ఒకటి ఉంటుంది ఊరు, ఆ మధ్యలో ఎక్కడో ఉంటుంది, ఆ కొండల మధ్యలో. అక్కడ హోమ్ స్టే అనమాట. ఆ నుంచి మళ్ళీ పోస్లా బేస్ క్యాంప్ ఉంటుందంట. అక్కడి నుంచి మళ్ళీ హర్కీదున్ను, అక్కడి నుంచి అది స్వర్ణ పర్వతం ఏదో ఉంది. సో దాని వ్యూ బాగుంటుందంట. సో ఇంక వెళ్తున్నాము, ఇంక అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవాలి హోమ్ స్టే నుంచి. లెట్స్ గో. घूम आ रहे हैं यहाँ कुछ लफड़ा हो जाए अभी अपन रुकेंगे किधर सीधा भैया किधर रुकेंगे अपन ఇప్పుడు టైం 12 అవుతుంది. ఇంకా మమ్మల్ని డ్రాప్ చేశారనమాట డెహ్రాడూన్లో. ఇంకా ఇక్కడ రూమ్ తీసుకున్నాం అన్నమాట. సో రూమ్ ఎలా ఉంది, అంత గబ్బు ఉందిలేండి. నేను ఇంకొక అన్న తీసుకున్నాము, అలాగే ఈడు ఉంది. సో ఇంతటితో ఇంకా ముగిసింది అనమాట ట్రెక్కింగ్ సంగతి. సో సీ యు లేటర్.